హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అయ్యో ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టాడు. మొర్రపెట్టాడు, చెప్పాడు, అడిగాడు. అంతకుముందు చూడండి, అడిగాను, చెప్పారు, మనవి చేశారని ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎమర్జెన్సీ. ఇతను బాధ ఏంటో తెలుసా? చెట్టు నరకలేకపోయాననే బాధ కాదు. ఏంటంట? ఆ గొడ్డలే ఏంత కాదురా నాయన, నాకు చెట్టు లేకపోయినా పర్వాలేదు, నేను నరకపోయినా పర్వాలేదు, ఇప్పుడు గొడ్డలు ఎరువు తెచ్చుకున్నాను. ఎరువు అంటే ఏంటండి? ఎరువు అంటే పొలాలకేసే ఎరువు అనుకునేరు. అప్పు తెచ్చుకుని ఎవరి దగ్గర ఒకటి కొంచెం నీ గొడవలు ఇవ్వయా, నీ సైకిల్ ఇవ్వయా అని తీసుకెళ్ళావండి. సైకిల్ యాక్సిడెంట్ చేసి తుక్కు చేసావు. ఇప్పుడు ఏం చెబుతావు చెప్పు? నీ బాధ ఏంటో చెప్పు. బైక్ తీసుకెళ్ళావు, వాటి బైక్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసావు. నీకేమో ఎక్కడ క్రాచ్ కూడా అవ్వాలా, అది మాత్రం మొక్కలు అయిపోయింది. దేవా నన్ను కాపాడావు, దేవా స్తోత్రం అంటావా? వాడికి ఏం చెప్పాలి బైక్ వాడికి ఇప్పుడు? అది ఎరువు తెచ్చుకుంది. ఎరువు తెచ్చుకున్నవి ఉన్నాయండి మీ ఇంట్లో? ఎవరైనా ఇతరుల సామాన్లు ఇళ్ళల్లో ఉంచుకోకండి ఓవర్ నైట్. ఇతరులు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు, అది వరదలో పోయింది, ఇప్పుడు నువ్వే చేయాలి. ఎప్పుడప్పుడు ఎవరికి ఇవ్వాలో ఇచ్చేస్తుంటాను. నా దగ్గర ఎవరిది ఉంచుకోను, ఎవరిది నాది ఎవరి దగ్గర ఉండనివ్వను. నేను నేర్చుకుంది అది. నాదంటే దేవుని వస్తువులు కూడా. ఐశ్వర్య మహల్ అయిపోయిందా? ఎక్కిచ్చేయండి. ఎక్కిచ్చేదాకా ప్రార్థన చేస్తా, కథలు లేదు. దింపేదాకా నేను ఫోన్లు చేసి అడుగుతూనే ఉన్నాను. దింపారు. ఎక్కడ పెట్టేయండి అని అంతలోకి వచ్చేసింది వర్షం. ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. ఒక్క వర్షం కురుచుంటే కొన్ని లక్షల విలువైన ఎక్విప్మెంట్స్ అంతా తుక్కు అయిపోయి ఎందుకు పనికినే కదా. ఏంటండి? దేవుడు మనల్ని నమ్మి మనకి ఇచ్చిన వాటిని కాపాడాలి. ఇంకొకళ్ళ వస్తువుల విషయంలో డబుల్ జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడు కూడా. ఏంటి ఇంకొకళ్ళ వస్తువులు? అసలు నీ సొంతమైంది ఏమైనా ఉందా నీకు? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి, నీ బతుకు నీది కాదయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి. నువ్వు దాన్ని పాడు చేస్తే దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడిచ్చినటువంటి కుటుంబం విషయంలో దేవుడు లెక్కడుగుతాడు నిన్ను. దేవుడిచ్చిన బిడ్డల విషయంలో దేవుడు లెక్కడుగుతాడు నిన్ను. గర్భఫలము యెహోవా ఇచ్చు జీతమా, బహుమానము కుమారులు అనుగ్రహించు అంటే ఆయన ఇచ్చిన గిఫ్ట్. అది ఆయన ఇచ్చిన స్వాస్థ్యం అంటే హెరిటేజ్. ఏంటంటే ప్రభుత్వం భూములు ఇచ్చినప్పుడు దాంట్లో ఒక దస్తావేజులో ఒక రాసి ఉంటుంది. ఏముంటుందో తెలుసా మీకు? పిల్ల తరముల వరకు అనుభవించవలసిందే కానీ అమ్మకూడదు. అమ్మేస్తున్నారులే వంకలు పెట్టి. దేవుడు మనకి ఇచ్చిన వాటిని మళ్ళీ దేవునికి లెక్క చెప్పాలి. ఆ ధనవంతుడు వచ్చి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడికి 3, 1 ఇచ్చిపోయాడు. మళ్ళీ వచ్చి లెక్కలు చూసుకోవడానికి అడిగాడా లేదా? నమ్మకంగా ఉన్నోడిని బలా నమ్మకమైన అన్నాడు, సోమరుడిని సోమరువైనా చెడ్డదాసుడా. దేవుడు ఇచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకోకపోతే దేవుని సన్నిధిలో మనం పోగొట్టుకున్న తరుణాల కోసం అంగలార్చాలండి. అయ్యో నేను అప్పుడే రక్షించబడి ఉంటే ఎంత బాగుండేది, అయ్యో అప్పుడే నేను దేవుని మాట వింటే ఎలా బాగుండేది, అయ్యో అప్పుడే ఆయన పిలుపుకు నేను లోపడితే ఎంత బాగుండేది. ఎంతమంది రోధిస్తున్నారో తెలిసేవాళ్ళ? అయ్యో నేను అరువు తెచ్చుకుందయ్యా, అది అప్పు తెచ్చుకున్నదయ్యా అంటే ఏమన్నాడు ఆ దైవజనుడు? అది ఎక్కడ పడింది నాకేం తెలుసుపా. అది ఎక్కడ పడిందంటే నాకేం తెలుసు అంటే ఏమో నాకేం తెలుసు అనలేదులేండి అతను. ఎక్కడ పడింది, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ ఆగిపోయావు. చూడండి, మనం చాలాసార్లు ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము, లేక మన జీవితంలో ఆశీర్వాదం పోయింది, లేకపోతే మన జీవితంలో దేవుని చిత్తం జరగలేదు,
మనం ఆశించింది కలగలేదన్నప్పుడు ఆగి ఆలోచించాలి అక్కడ. ఎందుకు? వాట్స్ రాంగ్ విత్ మీ? నాతో తప్పేంటి? నా విషయంలో నేనేం తప్పు చేశాను? ఎక్కడ తప్పు చేశాను? ఎక్కడ రాంగ్ డెసిషన్ తీసుకున్నాను? ఎక్కడ పడిపోయింది అది? చాలామంది చెప్తుంటారు, బ్రదర్స్, యవనస్తులు కొంతమంది, పడిపోయానన్నా ప్రార్థన చేయడం. ఎక్కడ పడిపోయావు? ఆలోచనలో పడిపోయావా? క్రియల్లో పడిపోయావా? శరీరేచ్ఛల్లో పడిపోయావా? అబద్ధాల్లో పడిపోయావా? అహంకారానికి చోటిచ్చావా? తెలుసుకోవాలి. ప్రార్థన. ఈ సంవత్సరాంతంలో మేము ఎక్కడున్నామో, ఏం పోగొట్టుకున్నామో, ఎక్కడ పడున్నామో మేము జ్ఞాపకం చేసుకోవడానికి, మేము పరిశీలన చేసుకోవడానికి, నీకు మొర్ర పెట్టుకోవడానికి సహాయం ఇచ్చేయ్యా. పోగొట్టుకున్నవన్నీ ఇస్తానన్నావే, చేయి చాపి వాటిని పట్టుకునే విశ్వాసం మాకు దయచేయి. మేము అడిగినవి మాకు దయచేస్తావన్న నమ్మిక మాకు దయచేయ్యా. ఏ స్థితిలో నుంచి పడిపోయామో, ఎక్కడుండవలసిన వారి ఎక్కడున్నామో పరిశీలించుకోవడానికి ఈ సంవత్సరాంతంలో సహాయం వచ్చేది. మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నావయ్యా. ఏ మనుష్యుడు తీయలేని కార్యాలు, చేయలేని కార్యాలు మాకు చేసి పెట్టే దేవుడుగా నీవు ఉన్నావు. మనకి మా బ్రతుకులో నాయన అసాధ్యాలను జరిగించి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మరి మరొకసారి నిన్ను స్తుతించడానికి సహాయం ఇచ్చి, ముందున్న సంవత్సరంలో రెండంతల ఆశీర్వాదం పొందాలనే ఆశ మాకందరికీ దయచేయండి. ఇరుకులో విశాలతను కలుగు చేయబోతుంది. తిరిగి వెళ్తున్నప్పటికీ నీ ప్రార్థనాత్మను మాకు ఇచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆలయంలో కూడి వచ్చిన మనందరికీ, ఆన్లైన్లో వీక్షిస్తున్న మీకందరికీ, జూమ్లో ఏకీభవిస్తున్న వారందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేయండి. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా, నిత్యమునే నీతో నడిచేదా.